జై శ్రీరామ్. నేను మీ రామ్. ఈ కనిపిస్తుంది కదా, ఇది ఒక 3 ఎకర్ చేంజ్ ఉంటుంది. కంప్లీట్గా దొడ్డు రకం వేసినాము. వరి ఎట్లుందో మీకు కంప్లీట్గా మన చేనంతా తిరిగి చూపిస్తా. లెట్స్ వాచ్. చూస్తున్నారు కదా, ఇదైతే దొడ్డు రకం అన్నమాట. JGL 24423 అని పెట్టిన. మొన్న వర్షాకాలం పెట్టిన, ప్లస్ ఇప్పుడు కూడా యాసంగి కూడా ఇదే పెట్టిన. ఇగో ఈ విధంగా అయితే ఉంది. చూడండి ఎలా ఉందని మీరే చెప్పాలా. ఇది జనవరి 20 తారీఖు నాడు నాటు వేసినాము. అప్పుడు దుక్కి మందు చల్లినాం అనమాట. 2020 20 అంటాం కదా, అది ఒక 3 బస్తాలు చల్లినాము 3 ఎకరాలకి. తర్వాత వచ్చేసి యూరియా 2 బస్తాలు ఒక పొటాష్ వేసిన. తర్వాత మొన్న లాస్ట్ అనమాట, ఇక 55 రోజులకి 3 యూరియా 2 పొటాష్ చల్లినాము. ఇంకా ఎక్కువ కూడా జల్లుతున్నారు, బట్ నేనైతే తక్కువనే చల్లినా అనుకుంటున్నా. ఓవరాల్గా ఎక్కువనే, బట్ ఇవి పశువుల ఎరువులు ఇట్లాంటివి ఏం లేవు కాబట్టి ఇట్లా జరుగుతుందన్నమాట. నేనైతే వర్మీ కంపోస్ట్ ఎరువులు కూడా వాడిన. అట్ ద సేమ్ టైం ఒక 2 సార్లు జీవామృతం చేసుకొని చల్లిన దీనికి. సో వరి అయితే ఈ విధంగా ఉంది చూడండి. పురుగు మందులు వేరే ఏం కెమికల్స్ లేవు. ఓన్లీ దుక్కిలో 2020 అండ్ కొద్దిగా యూరియా పొటాష్ అయితే వాడినాం ఇప్పటి వరకు. ఇంకా వేరే ఏం మందులు అయితే పిచికారీ చేయలేదు. జీవామృతం అయితే 2 సార్లు చేసుకొని కల్లాపు జల్లినట్టు చల్లినాం. కల్లాపు జల్లినట్టు 2 సార్లు జీవామృతం చల్లుకున్నాం అన్నమాట. మొన్న వర్షాకాలం కూడా చల్లినాం, మంచిగానే అనిపించింది రిజల్ట్. తర్వాత ఈ గుళికలు రకరకాల కెమికల్స్ చల్లడం వల్ల లోపల భూమి లోపల ఉండే వానపాములు అన్నీ చనిపోతున్నాయి కదా. సో భూమి గుల్ల అయిపోతుంది అన్నమాట, బూడిదలా అయిపోతుంది. సో అది కూడా ఒక మెయిన్ రీజన్ అన్నమాట. మన వరి మాత్రం ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మా చేనులో అయితే ఒక్క వానపాము కూడా లేకుండా అయిపోయినాయి ఇంతకుముందు. బట్ ఈ సంవత్సరం నుంచి ఎక్కడ ఇట్లా మట్టి తీసినా కూడా మనకైతే వానపాములు కనిపిస్తాయి. చూపిస్తాయి ఇప్పుడు చూడండి. పొలం అయితే ఈ విధంగా ఉంది. అంటుంటారు కదా, ఎలా అలవాటు చేస్తే అలా అవుతుంది అని. పిల్లలకైనా పెద్దలకైనా ఏదైనా సరే మనం ఎలా అలవాటు చేస్తే మన బాడీ ఫుడ్ విషయంలో కానీ మెడిసిన్ విషయంలో కానీ అలానే అలవాటు పడుతుంది అన్నమాట. అట్లనే మొక్కలు పంట పొలాలు కూడా మనం విపరీతమైన పెస్టిసైడ్స్ చల్లినా కొద్దీ, ఫర్టిలైజర్ చల్లినా కొద్దీ దానికి అలవాటు పడి అవి చల్లితేనే అవి మనకు పంట ఇచ్చే విధంగా తయారవుతాయి. సో అవి మనం చల్లడం మానేస్తే కూడా మెల్లమెల్లిగా అది కూడా మన దారిలోకి వస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇట్లున్నాయి అన్నమాట. ఇంతకుముందు ఒక్కటి కూడా కనిపించేది కాదు. మనము ఈ అడ్డమైన కెమికల్స్, ఈ గుళికలు చల్లి 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 భూమి అంతా నాశనం అయింది. భూమి నాశనం అంటే ఏం నాశనం కాదు, ఇందులో ఉండేటి మనకు మేలు చేసే క్రిమి కీటకాలు అన్నీ చచ్చిపోతాయి అన్నమాట. దానివల్ల భూమి అట్లా తయారవుతుంది. చూస్తున్నారు కదా.
చూస్తున్నారు ఎలా ఉన్నాయి? ఇవే వానపాములు అన్నమాట. ఇవి ఉండడం వల్ల ఇది వానపాము అంటే ఎర్రగా కనిపిస్తుందిగా, ఇది వానపాము. ఇది ఉండడం వల్ల భూమి మంచి సారవంతమైన మట్టిని భూమిలోంచి తీసుకొచ్చి మొక్కలకు అందిస్తుంది అన్నమాట. అందుకే సాధ్యమైనంత మేర పశువుల ఎరువులు వేయడం,